కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ ఇండియా. ఐ థింక్ మీకు అగ్రికల్చర్ మార్కెటింగ్ కి సంబంధించిన ఆ స్టేట్మెంట్స్ ఏదైతుందో దాన్ని పరిగణించండి అని చెప్పేసి అన్నాడమ్మా. స్టేట్మెంట్ 1, పోస్ట్ హార్వెస్ట్ లాసెస్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ ఇండియా ఆర్ టు బి ఎస్టిమేటెడ్ అరౌండ్ 25 to 30%. ఏదైతే మనకున్న ఆ కూరగాయలు ఏదైతున్నాయో, ఆ యొక్క ఫ్రూట్స్ ఏదైతున్నాయో, పండ్లు ఏదైతున్నాయో మన భారతదేశంలో అంటే కోతల తదనంతరం అనేది ఏదైతుందో వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఏదైతుందో దాని యొక్క వేస్టేజ్ అనేది ఓకేనమ్మా, ఆ యొక్క పంట అనంతర నష్టాలు అనేది దాదాపు 25% నుంచి 30% ఉంటుందని చెప్పేసి ఒక అంచనా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ 1 ఇచ్చారమ్మా. రెండవ స్టేట్మెంట్ వచ్చేసి సో ద ఈ నామ్ అగ్రికల్చర్ అంటే ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ అనేది ఏదైతే ఉందో ఓకేనా, సో ప్లాట్ఫామ్ ఫెసిలిటేట్స్ ఆన్లైన్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ట్రేడింగ్ ఫర్ బెటర్ ప్రైస్ డిస్కవరీ. అంటే ఈనామ్ అనే ప్లాట్ఫామ్ అనేది మెరుగైన ధరలు ఆవిష్కరణ కోసం ఆన్లైన్ వ్యవసాయ ఉత్పత్తులని వ్యాపారాన్ని సులభతరం చేస్తుందని చెప్పేసి అన్నాడు. అంటే ఐ థింక్ మీ అందరికి కూడా తెలుసు అనుకుంటే కదా ఈనామ్ గురించి. ఎస్, నేషనల్ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏదైతుందో సో వన్ నేషన్ వన్ మార్కెట్ అంటే భారతదేశంలో ఉన్న అన్ని ఏదైతే అగ్రికల్చర్ మార్కెటింగ్ ఏదైతుందో మార్కెట్స్ ఏదైతుందో వాటన్నిటిని కూడా లింక్ చేయాలి ఓకేనమ్మా. సో దట్ జాతీయ స్థాయిలో కానీ అంతర్జాతీయ స్థాయిలో కానీ అటు ఎవరైతే రైతులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ యొక్క ప్రొడ్యూస్ వాళ్ళ యొక్క ఉత్పత్తులన్నింటినీ కూడా ఓకేనమ్మా, అది కూరగాయలు అయిండొచ్చు, పండ్లైనా ఉండొచ్చు, లేకపోతే వాటికి సంబంధించిన ఆహార ధాన్యాలు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, వాటి యొక్క వ్యవసాయ ఉత్పత్తులు ఏదైతున్నాయో సో వాటన్నిటిని కూడా ఆన్లైన్ ద్వారా మనము విక్రయాలు చేయొచ్చు, క్రయ విక్రయాలు చేయొచ్చు అనేది మన యొక్క కాన్సెప్ట్. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు, నియర్ బై ఆ యొక్క ఏపీఎం ఏదైతుందో అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ ఏదైతుందో అక్కడ మాత్రమే ఓకేనమ్మా వాళ్ళు అమ్ముకునే ఆ యొక్క చాయిస్ అనేది ఉండేది. ఇప్పుడు ఏమైపోయింది, ఆన్లైన్ ద్వారా ఎక్కడైనా సరే ఓకేనమ్మా బిడ్డింగ్ ద్వారా తన అనుకునే చాయిస్ ఉంది. సో దానివల్ల ఏమైందమ్మా, బెటర్ ప్రైస్ డిస్కవరీ. ఇంతకుముందు ఆ యొక్క దళారులు కానీ ఏజెంట్స్ కానీ సో వీళ్ళకి కొంచెం దోపిడీ అనేది ఉండేది. ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి, బిడ్డింగ్ అనేది ఉంటుంది ఓకేనమ్మా. సో ఆ బిడ్డింగ్ ద్వారా ఓకేనమ్మా తన రైతు తనకు నచ్చిన ధర అనేది ఏదైతుందో తనకు నచ్చిన సమయంలో తనకి అమ్ముకునే వెసులుబాటు అనేది ఉందన్నమాట ఈనాం ద్వారా. ఐ థింక్ ఇవన్నీ కూడా మీకు తెలిసింది. అయితే ఏమన్నాడు, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆప్షన్స్ ఈస్ కరెక్ట్ ఆర్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అన్నాడు. సో 1 అనేది కరెక్టా? ఎస్, 1 అనేది కరెక్ట్ అమ్మా. యాక్చువల్ చెప్పాలంటే భారతదేశంలో ప్రతి సంవత్సరం కూడా చూసుకుంటే 25 నుంచి 30% వచ్చేసి కోత అనంతర నష్టాలు, పంటల అనంతర నష్టాలు ఉంది. అందుకే మన వాళ్ళు గుర్తుందా లేదా, కోవిడ్ టైంలో కిసాన్ రైల్ అని చెప్పేసి స్టార్ట్ చేశారమ్మా ఓకేనా. కిసాన్ రైల్ అని స్టార్ట్ చేయడం జరిగింది. టాప్ అని చెప్పేసి టొమాటో, ఆనియన్, పొటాటోస్ ఏదైతుందో టాప్ టు టోటల్ అని చెప్పేసి అన్ని రకాల కూరగాయలు పండ్లు అని చెప్పేసి ఆపరేషన్ గ్రీన్స్ అని చెప్పేసి ఏందమ్మా, ఆపరేషన్ గ్రీన్స్ అని చెప్పేసి ఒక పథకం అనేది కూడా స్టార్ట్ చేశారన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మేబీ 2 years బ్యాక్ 3 years బ్యాక్ మీరు కొంచెం కాంపిటేటివ్ ఫీల్డ్ అప్పటి నుంచి ఉంటే మీకు కొంచెం అవగాహన ఉంటుంది ఓకేనా. సో ఇది కాకుండా ఇది ఈనామ్ అనేది ఏందమ్మా, బెటర్ ప్రైస్ డిస్కవరీ ఉంటుంది, అంటే ధరలు అనేది కొంచెం మనకి అధికంగా ఉంటాయని చెప్పేసి. సో స్టేట్మెంట్ 2 అనేది కూడా కరెక్టే. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండ్ ఆప్షన్ 2 అనేది కూడా కరెక్ట్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి రెండు కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి అనేది ఆప్షన్ డి అనేది రెండిట్లు కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఆప్షన్ సి ఆప్షన్ డిలో చూద్దాం. సో బట్ స్టేట్మెంట్ 1 హ్యాస్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ స్టేట్మెంట్ 1 అన్నాడు. అంటే స్టేట్మెంట్ 1 అనేది ఓకేమా ఎక్కువ ప్రభావితం అనేది ఉంటుంది అంటున్నాడు. ఈ యొక్క స్టేట్మెంట్ 2 ఏదైతుందో ఈ స్టేట్మెంట్ 2 అనేది స్టేట్మెంట్ 1 మీద ఎక్కువ ప్రభావితం చూపిస్తుంది, అధిక ప్రభావితం అని ఉంటుంది అన్నాడు. కరెక్టా కదా? ఎస్. ఎందుకంటే ఇప్పుడు ఈనాం లాంటి వ్యవస్థలు ఉండడం ద్వారా ఇక్కడ సో రైతుకు పంట తదనంతర ఏదైతే కోతల తదనంతర నష్టం అనేది తగ్గుతుందా పెరుగుతుందా? తగ్గుతుంది. ఆబ్వియస్లీ దేని మీద ప్రభావం చూపిస్తుంది, ఒకప్పుడు 25% నుంచి 30% ఉండేది, తర్వాత మెల్లమెల్లగా ఈనాం ద్వారా క్రయ విక్రయాలు అనేది వేగవంతంగా పెరుగుతాయా తగ్గుతాయా? క్రయ విక్రయాలు అనేది వేగవంతంగా పెరుగుతాయి. సో ఆబ్వియస్లీ కోతల అనంతరం ఏదైతే ఉందో ఆ నష్టాలు అనేది ఏదైతే ఉందో పంటల అనంతర నష్టాలు ఏదైతుందో అవి ఖచ్చితంగా తగ్గుతాయి. 20 నుంచి 25కి పడుతుంది, 15 నుంచి 20, సో 10 నుంచి 15 అలా ఆ యొక్క కోతల అనంతర నష్టాలు పంటల అనంతర నష్టాలు అనేది ఏమవుతుందమ్మా తగ్గుతుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఎందుకు, ఇంతకుముందు ఒక్క ఫిజికల్ గా భౌతికంగా ఒక మార్కెట్కి మాత్రమే రైతు రవాణా చేసుకుని తన సరుకుని అమ్ముకునేది ఉంది. ఇప్పుడు ఏం చేశాడు, ఈనాం వ్యవస్థ అనేది మెరుగేయడం ద్వారా సో తను ఈ యొక్క డైవర్సిఫై అంటే ఎక్కడైనా సరే భారతదేశంలో ఉన్న ఏ మార్కెట్కైనా సరే తను అమ్ముకునే వెసులుబాటు ఉంది, అంతర్జాతీయంగా కూడా తను అమ్ముకునే వెసులుబాటు అనేది కూడా ఇచ్చారు. కాబట్టి ఆబ్వియస్లీ ఈ యొక్క ప్రభావం అనేది దీని మీద ఖచ్చితంగా చూపిస్తుంది. సో ఖచ్చితంగా గణనీయమైన ప్రభావం అనేది ఉంటుందమ్మా. సో బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్. స్టేట్మెంట్ 2 అడ్రసెస్ ద ఇష్యూస్ అండ్ హైలైటెడ్ ఇన్ స్టేట్మెంట్ 1 కాదమ్మా. సో ఇష్యూస్ అడ్రస్ అనేది ఎక్కడా లేదు కదా. సో ఖచ్చితంగా అయితే స్టేట్మెంట్ 1 స్టేట్మెంట్ 2 పై ఏదైతే గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది ఓకేనమ్మా. ఈ ప్రభావం తీసేయండి, గణనీయమైన